ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో మరి దేవుడు తన శిష్య బృందమునకు ఈ యొక్క మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిపై మన దృష్టిని కేంద్రీకరించి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం. మనము పైన వాటి మీదనే దృష్టి నిలిపి ముందుకు సాగాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. భౌతిక సంబంధమైనటువంటి విధానంలో వేటిపై మనం దృష్టి నిలపకుండా ప్రభు రాజ్యమును నీతిని మాత్రం మనం వెతికినట్లయినా మన అక్కరల అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సత్క్రియ అనగా దేవుని యొక్క మంచి పనులు. మన యొక్క జీవితంలో మనము దుష్క్రియలలో పాలువారంగా ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమును బట్టి మనల్ని విడిపించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనల్ని తన కోసరం దేవుడు చేసుకున్నాడు. ఆ విధంగా దేవుని కొరకు మనము సత్క్రియ అనేటువంటి మంచి కార్యములు చేసి ప్రభువుని ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. సొలొమోను దైవజనునికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు నీకు ఏమి కావాలో కోరుకో అన్నప్పుడు అతడు శత్రువుల ప్రాణమునైనడు ధనమునైనడు అడగక మరి దేవుని జ్ఞానాన్ని కోరుకున్నవాడుగా ఉంటున్నాడు. జ్ఞానం అనగా కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉంటున్నవని పౌలు గారు కొలస్సీలకు రాస్తూ చెప్పారు. ఎప్పుడైతే జ్ఞానమైన యేసు ప్రభు వారిని సొలొమోను దైవజనుడు కోరుకున్నాడో దేవుడు మరి జ్ఞానంతో పాటు సమస్తమును కూడా అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో ప్రభువును మనం కోరుకున్నప్పుడు ప్రభువుతో పాటు సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించేవాడు. ఆయన కుమారుడితో పాటు సమస్తమును మీకు ఎందుకు అనుగ్రహింపడు అని రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్యమును నీతిని మనం మొదట వెతికే వారంగా ఉండాలి. ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎప్పుడైతే వెతుకుతావో నీవు దీవించబడతావు, అనేకులకు దీవెనకరంగా దేవునికి మహిమకరంగా చేయబడతావు. అలాగే ప్రభువు నీకు సహాయం చేయనుగాక.